ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 11 నెలల దాకా అవుతుంది. మరి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది? ఏముంది అంతా జేబు ప్రభుత్వం ఏమడదాడా అంతా జేబులు తయారైంది ఏం లేదాడ. చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ ఆయనే చెబుతుండగా చంద్రబాబు నాయుడు చెబుతుండగా ఈ వైఎస్ఆర్ అనే వాడికి ఎవరికి తాజ్బాన్ తోటి సవాల్ చేసినట్టు వార్డు నెంబర్ కానీ ఎవరికి ఏం పని చేద్దాం చెబుతుండగా ఆయనే చెబుతుండగా పాము అంతే అంటుండగా. ఇంకా ఆయనే చెబుతున్నప్పుడు వీళ్ళు లోకల్లో ఇంకా చిన్న చిన్న నాయకులు వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంకా మరి రాక్షస పరిపాలన చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు చేసే పనులు కానీ మేము చేసే పనులు కానీ దానికి దీనికి సంబంధం లేకుండా ఏమనకపోయినా అన్నం అని టాక్స్ పెడతాం, కొడతాం, తిడతాం, అయ్యి గావేయటం, ఊళ్ళో కూడా బయటకు పంపించాలి. ఏంది ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చిపోయి ఇలానే కేసులు పెట్టి చేయించారు కదా. ఎక్కడ చేయించిన కూడా చేయించుకోండి, తప్పులేదు. దాని గురించి ఏడాది చేసిన కూడా చేయండి. ప్రతి ఒక్కరిని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అదే చేస్తారుగా, మనిషి మనిషికి, ఊరికి, వార్డుకి ఎక్కడేం చేస్తారు? మీరు అధినాయకులే మీరే చెబుతున్నప్పుడు చిన్న కొద్ది లోకల్ వాళ్ళు చేయడం లెక్క ఏముంది? ఇంకా మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకని ప్రజలు నోరు విప్పట్లేదు? ఎందుకు నోరు విప్పట్లేదు? నీకు టీవీలో వీడియోలో చూడలేదు? నీకు అమంతున్న ఆడోళ్ళు మగోళ్ళు చండాలంగా మాట్లాడుతుంటే ఇలా అంతే అని హోమ్ మినిస్టర్ గారిని అక్కడ తిట్టింది టీవీలో. నిన్న ఇలా ఆడోళ్ళు తిడతారు, వాళ్ళు ఎస్సీలే తిడుతున్నారు, బీపచ్చంగా తిడుతున్నారు. పోలీసుల్ని ఆకట్టుకొని వీళ్ళు ఏదని చేస్తున్నారు, భయపడి ఇలా ఏం చేయడానికి కూడా వీళ్ళు ఏమనిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. మరి 2.0 ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడైనా చూస్తాం, లెక్క కూడా లేదు. రాజారెడ్డి పాలన రాబోతుందంట. వస్తుంది ఇంకా 3 ఏళ్ళు అయితే అదే వచ్చింది. రాజారెడ్డి పాలన ఖచ్చితంగా వచ్చింది. 70 కొట్టాల్సిందే. లెక్క కూడా లేదు. పడిపోయిన పార్టీ 175. అది మొన్న ఈఎంలు తేరాగా ఈ మోడీ గారు చేసిన పని కానీ, లేకపోతే ఎందుకు వస్తే బీజేపీ మా రాష్ట్రం ఎక్కడ ఉందే? ఎక్కడ కొట్టినావు చెప్పు? 8కి 8 వచ్చాయి. మరి ఎక్కడ చేసినావు చెప్పు? మరి ఇవాళ ఎందుకు వచ్చింది బీజేపీకి? మరి సరే పవన్ కళ్యాణ్కి 22 అంటే 22 వస్తాయా? వస్తాయా? ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసింది అది ఎక్కడైతే అక్కడ వచ్చినాయి అంటే వాళ్ళు మొత్తం అట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా ప్రజల పక్షానే ఉన్నాడు. ఇప్పుడు కార్యకర్త కోసం పనిచేస్తే కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజల పక్షానే ఉంటున్నాడు. మరి 2.1 అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉండడు ఆయన. ఇప్పుడు ఏం తక్కువ ఉండదు ఆయన, ప్రజల పక్షానే ఉండు. ఇప్పుడు కూడా ఎప్పుడేం చదివా ఆయన చచ్చిన బతికి నేను ప్రజల మనిషిని అంటుండు. కరెక్టేనండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా 2.0 ఇలాంటివి ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు జరుగుతున్న వాటికంటే డబల్ జరుగుతాయి అనుకోవచ్చు రేపటి రోజున? ఖచ్చితంగా జరుగుతాయి, దాంట్లో తిరిగే ఉంది. ఇంకా మరి మన పల్నాడు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు రాబోయే రోజు? ఏముండవు, ఊహించుకుని అంత ఏమి ఉండదు. తగాలు పొగాలు ఏం పెట్టుకునే వాళ్ళు లేరు. ఇదిలాగా ఇవన్నీ చేయాల్సి పర్లేదు. చట్టం తిరిగిపోద్ది. ఈ చేసిన వరకు చేశారు. వీళ్ళు కూడా నెక్స్ట్ చేయాలంటే ఆయన చేయనీయుడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయనీయుడు కాదు. మన పని మనం చేసుకొని పోదాం. న్యాయంగానే ఉంటుందని ఆయన ఎప్పుడైనా కానీ అదే ప్రకారంగా అంటున్నాను ఆయన.